ఎవ్రీవన్, వెల్కమ్ టు ద ఛానల్. నా పేరు దివ్య. ఈ వీడియోలో నేను 5 ఇయర్స్ పాపకి ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇందుకోసమని 1.5 మీటర్ కాటన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. టాప్ పార్ట్కి మాత్రమే లైనింగ్ వేస్తున్నాను. అండ్ కొంచెం ప్యాటర్న్ చేసుకోవడానికి నా దగ్గర ఇలా కాంట్రాస్ట్ ఫ్యాబ్రిక్ ఉంటే ఒకటి తీసుకున్నాను. ఫ్రాక్ మెజర్మెంట్స్ వచ్చి నీ లెంత్ ఫ్రాక్ అండి 26 ఇంచెస్, టాప్ పార్ట్ లెంత్ 9 ఇంచెస్, స్కర్ట్ పార్ట్ లెంత్ 17 ఇంచెస్. సో కటింగ్ స్టార్ట్ చేద్దామా? స్కర్ట్ పార్ట్ కోసం ఇలా 2 పీసెస్ కట్ చేసుకోవాలి. ఒకటి ఫ్రంట్, ఒకటి బ్యాక్ కోసం. మన యాక్చువల్ ఫ్రాక్ స్కర్ట్ లెంత్ వచ్చి 17 ఇంచెస్. ఒక ½ ఇంచ్ పైన మనం బాడీ పార్ట్ జాయిన్ చేయడానికి అండ్ 1.5 ఇంచ్ కింద హెమ్ చేసి కుట్టుకోవడానికి. సో ఎక్స్ట్రా 2 ఇంచెస్ కలిపి 19 ఇంచెస్ లెంత్ కట్ చేశాను. ఈ విడ్త్ ఎలా తీసుకోవాలంటే మన ఫ్రాక్ వేస్ట్ మెజర్మెంట్ 24 ఇంచెస్, అందులో సగం 12 ఇంచెస్ కదా. సో ఫ్రంట్కి 12 అండ్ బ్యాక్కి 12 ఇంచెస్. మీరు 3 times ద వేస్ట్ తీసుకుంటే మీకు ఫ్రాక్ లుక్ చాలా మంచిగా వస్తుంది. సో 12 3 is 36 ప్లస్ 2 ఇంచెస్ సీమ్ అలవెన్స్ కలిపి 38 ఇంచెస్ విడ్త్ తీసుకున్నాను. సో స్కర్ట్ పార్ట్ కటింగ్ ఇంతే. ఇప్పుడు మనం టాప్ పార్ట్ కట్ చేద్దాం. ఫస్ట్ నేను ఫ్రంట్ పార్ట్కి లైనింగ్ కట్ చేస్తున్నాను. ఒక పీస్ ఆఫ్ ఫ్యాబ్రిక్ తీసుకొని ఇలా 2 fold చేసి లైట్గా ఐరన్ చేశాను. మనం మెజర్మెంట్స్ ఎప్పుడు ఈ ఫోల్డింగ్ సైడ్ నుంచి తీసుకోవాలి. ఫస్ట్ నేను ఒక ½ ఇంచ్ దగ్గర ఒక లైన్ డ్రా చేస్తున్నాను. నా మెజర్మెంట్స్ అన్నీ ఇక్కడ నుంచి తీసుకుంటాను. ఈ లైన్ దగ్గర నుంచి తీసుకుంటాను. ఈ పైనది సీమ్ అలవెన్స్ కోసం అన్నట్టు. ఇప్పుడు మన టాప్ పార్ట్ లెంత్ వచ్చి 9 ఇంచెస్. ఎక్స్ట్రా నేను కింద స్కర్ట్ పార్ట్ జాయిన్ చేయడానికి ఒక ½ ఇంచ్ ఎక్స్ట్రా కలిపి 9.5 ఇంచ్ తీసుకున్నాను. ఇది పైనది కాక ఈ లైన్ ఏదైతే డ్రా చేసామో అక్కడి నుంచి మన టాప్ పార్ట్ లెంత్ 9 ఇంచెస్ ప్లస్ ఎక్స్ట్రా ఒక ½ ఇంచ్ స్కర్ట్ పార్ట్ జాయిన్ చేయడానికి కలిపి 9.5 ఇంచ్ లెంత్ తీసుకున్నాను. మన ఫ్రాక్ షోల్డర్ వచ్చేసి 9.5 ఇంచెస్. సో మనం 2 fold చేసాం కాబట్టి అందులో ½ తీసుకోవాలి, 4.75. నెక్ విడ్త్ 2.5. నెక్ డీప్ కూడా 2.5. ఇక్కడ నుంచి కూడా 2.5 ఇలా మార్క్ చేసుకొని నెక్ షేప్ డ్రా చేద్దాం. నేను రౌండ్ నెక్ పెట్టేస్తున్నాను. ఈ నెక్ విడ్త్ పాయింట్ ఉంది కదా, ఇక్కడ నుంచి షోల్డర్ పాయింట్ ఉంది కదా, ఈ రెండింటి మధ్యలో మనం షోల్డర్ స్లోప్ తీసుకోవాలి. చిన్న పాప ఫ్రాక్ కదా, నేను జస్ట్ ఒక ½ ఇంచ్ తీసుకుంటున్నాను. ఈ షోల్డర్స్లో పాయింట్ ఎక్కడైతే పెట్టామో అక్కడ నుంచి ఆర్మ్ హోల్ లెంత్ తీసుకోవాలి, 4.5 ఇంచెస్. ఈ ఆర్మ్ హోల్ పాయింట్ పెట్టాం కదా, ఇక్కడ మనం చెస్ట్ మెజర్మెంట్ తీసుకోవాలి. మన ఫ్రాక్ చెస్ట్ మెజర్మెంట్ వచ్చి 24 ఇంచెస్. సో 24 డివైడెడ్ బై 4 చేసి ఎంత వస్తే అంతా ఇక్కడ మార్క్ చేసుకోవాలి. సో 24 డివైడెడ్ బై 4 6 ఇంచెస్ కదా. సో 6 ఇంచెస్ ఇట్లా మార్క్ చేస్తున్నాను. డివైడెడ్ బై 4 ఎందుకు చేయాలంటే 24 అంటే మనకి ఫ్రంట్ పార్ట్కి 12 ఇంచెస్ అండ్ బ్యాక్ పార్ట్కి 12 ఇంచెస్ కదా. సో మనం ఫ్రంట్ పార్ట్లో కూడా డబల్ ఫోల్డ్ చేసాం కదా, ఇలా 2 fold చేసాం కదా. సో అందుకోసమని 12లో సగం తీసుకోవాలి, 6 ఇంచెస్. వేస్ట్ దగ్గర కూడా అంతే. వేస్ట్ పార్ట్ 24 ఇంచెస్ డివైడెడ్ బై 4 చేసి 6 ఇంచెస్ మార్క్ చేశాను. ఈ లూజ్ ఎక్స్ట్రా నేను 1.5 ఇంచ్ తీసుకుంటున్నాను.
ఈ ఆర్మ్ రౌండ్ ఉంది కదా, అక్కడ లోపలికి ఒక హాఫ్ ఇంచ్ లోపలికి ఇట్లా కర్వ్ డ్రా చేసుకోవాలి. ఇది ఆర్మ్ రౌండ్ అన్నట్టు. ఈ వేస్ట్ దగ్గర ఒక 1 ఇంచ్ ఆర్ 3/4 ఇంచ్ లోపలికి ఇలా లైట్గా కర్వ్ తీసుకోవాలి. ఈ కర్వ్ తీసుకోకపోతే మీరు స్కర్ట్ పార్ట్ జాయిన్ చేసినప్పుడు చాలా స్ట్రైట్గా ఉంటుంది, లుక్ అంత బాగుండదు. మనం నెక్కి అండ్ ఆర్మ్ హోల్కి సీమ్ ఎలిమెంట్స్ యాడ్ చేయలేదు కదా, సో ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ ఇలా లోపలికి కుట్టుకోవటానికి సీమ్ ఎలిమెంట్స్ యాడ్ చేస్తున్నాను. షోల్డర్ స్లోప్ మీద కూడా అండ్ ఇలా ఆర్మ్ రౌండ్ దగ్గర కూడా. ఓకేనా? ఈ లోపల లైన్స్ ఏదైతే కనిపిస్తున్నాయో అది మన యాక్చువల్ మెజర్మెంట్. ఇది మనం లూజ్ కోసమని అండ్ కుట్టుకోవటానికి సీమ్ ఎలిమెంట్స్ కోసమని తీసుకున్న లైన్ ఇది, అవుటర్ది. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేద్దాం. కర్వ్ ఉంది కదా, ఈ కర్వ్ కూడా ఇలానే కట్ చేసుకోవాలి. ఇది బాడీస్ పార్ట్లో ఫ్రంట్ పార్ట్. ఇది యూజ్ చేసి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కట్ చేద్దాం. బ్యాక్ పార్ట్ కూడా ఇలా క్లాత్ తీసుకొని 2 ఫోల్డ్ చేసి ఐరన్ చేశాను. ఈ ఫోల్డింగ్ సైడ్ ఒక 1/2 ఇంచ్ దగ్గర ఇలా లైన్ డ్రా చేసుకోండి. ఇది ఎందుకంటే మనం జిప్ కానీ బటన్స్ కానీ కుట్టుకోవడానికి ఎక్స్ట్రా ఇది 1/2 ఇంచ్ తీసుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రంట్ పార్ట్ కట్ చేసాం కదా, ఫ్రంట్ పార్ట్ ఇలా పెట్టేసి యాజ్ ఇట్ ఈస్గా ఇది ఇలా కట్ చేసేసుకోవచ్చు. ఇలా నేను బ్యాక్ పార్ట్ కట్ చేశాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఆర్మ్ రౌండ్ దగ్గర కొంచెం లోత్ తీసుకోవాలండి. అంటే లైట్గా ఇట్లా లోపలికి ఇలా మార్క్ చేసుకొని కొంచెం తీస్తున్నాను అంతే నేను. ఇది ఫ్రంట్ పార్ట్, ఇది బ్యాక్ పార్ట్. ఇప్పుడు వీటితోని మనం యాక్చువల్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకుందాం. ఇలా నేను ఆల్రెడీ కట్ చేసుకున్న లైనింగ్తో యాక్చువల్ ఫ్యాబ్రిక్ సేమ్ అలా కట్ చేసేసాను. ఇది ఫ్రంట్, ఇది బ్యాక్. మనం ఆల్రెడీ స్కర్ట్ పార్ట్కి కట్ చేసుకున్నాం కదా, సో ఇప్పటితో కటింగ్ ఇంతే అండి. స్టిచ్చింగ్ స్టార్ట్ చేద్దామా? టాప్ పార్ట్లో ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేద్దాం. దానికోసమని ఇట్లా రైట్ సైడ్ పెట్టుకొని దాని మీద ఇలా లైనింగ్ పెట్టి నెక్ ఆర్మ్ హోల్ స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ఇలా నెక్ ఆర్మ్ హోల్ స్టిచ్ చేసుకున్నాక అక్కడక్కడ ఇలా మనం కట్స్ ఇవ్వాలండి, లేదంటే మనం టర్న్ చేసినప్పుడు ఫ్యాబ్రిక్ నీట్గా రాదు. కర్వ్స్ తిరిగే దగ్గర కొంచెం ఎక్కువ ఇవ్వాలి.
సేమ్ అలానే ఆర్మ్ హోల్కి కూడా ఇప్పుడు దీన్ని ఇలా టర్న్ చేద్దాం. ఓకేనా, ఇలా టర్న్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కోసం కట్ చేసిన పీస్లో ఇలా మధ్యలో కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ చూపిస్తాను. అందుకోసమని ఒక క్లాత్ తీసుకోండి ఇలాగా. దీని లెంత్, ఈ లెంత్ ఎంత ఉంటే దానికన్నా ఒక 1 ఇంచ్ ఎక్కువ తీసుకోండి. అండ్ విడ్త్ 4 ఇంచెస్ తీసుకున్నాను. దాన్ని ఇలా ఫోల్డ్ చేసి మనం ఎక్కడైతే స్టిచ్ చేసుకుంటామో దాని కింద ఇలా వచ్చేలాగా పెట్టాలి దీన్ని. మీరు ఇది కదలకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఇలా ఒక స్టిచ్ చేసేసుకోండి. ఇప్పుడు దీని మీద మనం ఫ్రంట్ పార్ట్లో లాగానే లైనింగ్ పెట్టేసి నెక్, ఆర్మ్ హోల్ అండ్ మనం ఈ స్టిచ్ చేసుకున్న ఈ లైన్ మీద కూడా స్టిచ్ చేసుకోవాలి. అలానే ఇంకొక సైడ్ కూడా లైనింగ్ పెట్టేసి నెక్, ఆర్మ్ హోల్ అండ్ ఇక్కడ కూడా స్టిచ్ చేసుకుందాం. నేను ఇలా బ్యాక్ పార్ట్కి కూడా నెక్ లైన్, ఆర్మ్ హోల్ స్టిచ్ చేసుకున్నాక ఇలా కట్స్ ఇచ్చాను. ఇప్పుడు మనం దీన్ని టర్న్ చేయొద్దు. టర్న్ చేయకుండా మనం ఆల్రెడీ స్టిచ్ చేసి పెట్టుకున్న ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, దాన్ని ఇలా టర్న్ చేసి సేమ్ లైనింగ్స్ ఇలా ఉండేలాగా చూసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ షోల్డర్ లోపల నుంచి ఇలా ఫ్రంట్ పార్ట్ని తీస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ షోల్డర్ బ్యాక్ పార్ట్ షోల్డర్ లోపల నుంచి తీసాను. ఓకేనా, ఇలా తీసి ఇక్కడ సెక్యూర్ చేసుకోండి. సేమ్ అలానే ఇటు సైడ్ కూడా బ్యాక్ పార్ట్ షోల్డర్ లోపల నుంచి ఇలా ఫ్రంట్ పార్ట్ పెట్టి షోల్డర్ దీన్ని ఇలా పుల్ చేస్తున్నాను. తీసి లోపల షోల్డర్స్ ఇట్లా కరెక్ట్గా ఉన్నాయా లేదో చూసుకొని ఇలా స్టిచ్ చేసుకోవటం వల్ల షోల్డర్ ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా నేను పిన్స్ పెట్టిన దగ్గర స్టిచ్ చేశాను. ఇప్పుడు దీన్ని ఇలా ఓపెన్ చేస్తే షోల్డర్ ఫినిషింగ్ చూసారా ఎంత నీట్గా వస్తుందో. అలానే ఇలా మన బాడీస్ పార్ట్ చాలా నీట్గా రెడీ అయిపోయింది. ఇది మనం బటన్స్ కానీ మీరు హుక్స్ పెట్టుకోవచ్చు లేదా బటన్స్ పెట్టుకోవచ్చు. ఇది కూడా ఫినిషింగ్ ఇంత నీట్గా వచ్చింది మనం ఇలా లోపల పెట్టి కుట్టుకోవటం వల్ల. ఓకేనా, ఇప్పుడు మనం నెక్ అండ్ ఆర్మ్ హోల్ ఒక టాప్ స్టిచ్ వేసుకుందాం. మీరు అది వేసుకోకున్నా పర్వాలేదు, మీరు నీట్గా ఐరన్ చేసుకుంటే స్టిచ్ వేసుకోకున్నా ఓకే. నేనైతే వేస్తున్నాను. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి ఒక చిన్న ప్యాటర్న్ చేసుకోవడానికి ఈ క్లాత్ తీసుకున్నాను. ఇది ఈ లెంత్ ఎంత ఉంటే అంత తీసుకోండి, ఒక 1 ఇంచ్ ఎక్కువ తీసుకొని ఇట్లా పైన 1.5 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి పైకి. నేను జస్ట్ చిన్న ఇట్లా పట్టిలాగా వేస్తున్నాను అంతే.
1.5 ఇంచ్ దగ్గర ఇట్లా పైకి మార్క్ చేసుకొని, ఇది ఉంది కదా రాంగ్ సైడ్ ఇలా పెట్టి దీనికి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా? రాంగ్ సైడ్ స్టిచ్ వేసుకొని ఇలా తిప్పితే అప్పుడు మీకు కరెక్ట్గా స్టిచ్ కనపడకుండా పైన నీట్గా వస్తుంది. అలానే వెనక రోప్స్ కోసం అన్నట్టు ఇలా 2 ఫ్యాబ్రిక్స్ తీసుకున్నాను. దీని లెంత్ 22 ఇంచెస్, విడ్త్ 4 ఇంచెస్. సేమ్ పట్టీకి ఏదైతే క్లాత్ యూస్ చేస్తున్నానో అది యూస్ చేస్తున్నాను. దీన్ని కూడా ఇలా రాంగ్ సైడ్ పెట్టి ఇలా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకొని మనం టర్న్ చేసుకుంటే అప్పుడు మనకి కరెక్ట్ ఫ్యాబ్రిక్ కనపడుతుంది. అండ్ ఇలా కార్నర్లో స్టిచ్ చేసుకునేటప్పుడు ఒక సైడ్ ఇలా క్రాస్గా కొంచెం కట్ చేసుకోవాలి. ఇది కూడా అంతే. ఓకేనా? ఇలా 2 పీసెస్ స్టిచ్ చేసుకో. ఇలా వెనక రోప్స్ని ఇలా టర్న్ చేసుకోవాలి. సో ఇది ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇది మనం క్లోజ్డ్ స్టిచ్ ఉంది కదా, జస్ట్ అక్కడ ఇలా ఒక పెన్సిల్తో కానీ ఏదన్నా స్టిక్ లాగా ఉండేది ఏదన్నా కానీ యూజ్ చేసి ఇలా ఓపెన్ సైడ్ నుంచి తీసేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి కూడా ఇలా నేను ప్యాచ్ జాయిన్ చేశాను. జాయిన్ చేసి అండ్ కింద కూడా కరెక్ట్గా మన బాడీ పార్ట్ ఎక్కడ ఎండ్ అయిందో అక్కడ ఒక స్టిచ్ వేసాను. ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసేసుకోవాలి. ఇది మనం కట్ చేసిన స్కర్ట్ పార్ట్ ఫ్యాబ్రిక్ అండి. దీనికి 1/2 ఇంచ్ దగ్గర మనం గ్యాదర్స్ చేసుకోవడానికి స్టిచ్ లెంత్ కొంచెం పెంచుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి. ప్రతి సూయింగ్ మిషన్లో స్టిచ్ లెంత్ పెంచుకునే ఆప్షన్స్ ఉంటాయి. సో మ్యాక్సిమం ఎంత ఉంటే అంతా పెంచుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా మనం స్కర్ట్ పార్ట్ మీద ఒక స్టిచ్ వేసుకున్నాం కదా, దాన్ని మీరు ఏం చేయాలంటే గ్యాదర్స్ చేసుకోవడానికి మనకి కింద బాబిన్ థ్రెడ్ ఉంటుంది కదా, ఇది పైన థ్రెడ్, కింద ఉండేది బాబిన్ థ్రెడ్ అనమాట. సో మనం ఆ బాబిన్ థ్రెడ్ని ఇలా పుల్ చేస్తే మనకి చాలా ఈజీగా ఇలా గ్యాదర్స్ వచ్చేస్తాయి. ఇది మన వేస్ట్ లెంత్ 12 ఇంచెస్ అండ్ అటు ఇటు సీమ్ ఎలవెన్స్కి ఉండేటట్టు పుల్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మనం టాప్ పార్ట్ అండ్ స్కర్ట్ పార్ట్ ఎలా జాయిన్ చేసుకోవాలో చూద్దాం. ఇలా రైట్ సైడ్ పెట్టుకొని మనం స్కర్ట్ పార్ట్ ఆల్రెడీ మనకి ఎంత వేస్ట్ ఉందో అంత గ్యాదర్స్ పుల్ చేసి పెట్టుకున్నాం కదా, దీన్ని ఇలా పెట్టి అంటే 2 రైట్ సైడ్స్ మ్యాచ్ అయ్యేలాగా పెట్టుకోవాలి. పెట్టుకొని ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఇలా స్టిచ్ వేసుకొని మనం ఇలా టర్న్ చేస్తే మనకి ఇలా వస్తుంది. ఓకేనా? ఇలా నేను టాప్ పార్ట్ అండ్ స్కర్ట్ పార్ట్ రెండు జాయిన్ చేశాను. అండ్ వెనక కూడా బ్యాక్ సైడ్కి రోప్స్ ఇలా వచ్చేలాగా స్టిచ్ చేశాను. ఇది బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, బ్యాక్ పార్ట్కి రోప్స్ ఇలా వచ్చేలాగా స్టిచ్ చేశాను. అండ్ ఈ రైట్ సైడ్కే, రాంగ్ సైడ్ కాదండి, నేను రైట్ సైడ్కి ఇలా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక స్టిచ్ వేశాను. 2 సైడ్లు ఇటు ఇటు కింద పైనుంచి కింద వరకు. ఓకేనా? ఇది ఎందుకంటే మనం వెనక తిరిగి ఫిట్టింగ్ చేసుకున్నప్పుడు మొత్తం ఫినిషింగ్ నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఫ్రాక్ ఇలా టర్న్ చేసుకొని రాంగ్ సైడ్లో మనం మెజర్మెంట్స్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేను మార్క్ చేసి పెట్టాను కదా, మన చెస్ట్ మెజర్మెంట్ అండ్ వేస్ట్ మెజర్మెంట్ రెండు 24 ఇంచెస్ కదా. సో అందులో సగం 12 ఇంచెస్ అండ్ వేస్ట్ దగ్గర కూడా 12 ఇంచెస్ ఇలా మార్క్ చేసి ఇప్పుడు ఇక్కడ నుంచి కింద వరకు మనం స్టిచ్ చేసుకోవాలి. ఇలా నేను ఫిట్టింగ్ చేసేసాను. ఈ ఫినిషింగ్ చూసారా అసలు ఎంత నీట్గా ఉందో. చిన్నపిల్లలకి వేసినా చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఈ వేస్ట్ దగ్గర మీరు బయో స్టెప్తో ఫినిష్ చేసుకోవచ్చు, లేదా మీ దగ్గర ఓవర్లాక్ ఫుట్ ఉంటే ఓవర్లాక్ కూడా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ లాస్ట్కి ఎడ్జెస్ ఇలా డబల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. కనిపిస్తుంది కదా, జస్ట్ ఇలా ఒక్కసారి ఫోల్డ్ చేసి ఇలా మళ్ళీ ఫోల్డ్ చేసి
ఒక స్టిచ్ వేసుకొని ఇది ఫినిష్ చేసుకోవాలి. కింద అంచులు స్టిచ్ చేసి ఒక బో కూడా పెట్టాను. చూసారా ఫ్రాక్ ఎంత బాగా రెడీ అయిందో, చాలా ప్రెటీగా ఉంది కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.